హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు శ్రావణ మాసం స్పెషల్ చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ముందుగా 3 కప్పుల రైస్ని ఉడికించుకుంటున్నానండి. 250 గ్రాముల చింతపండు అనేది ఉడికించుకుంటున్నానండి కొలత ప్రకారం అయితే. అలాగే సైజులో అయితే మీకు ఒక పెద్ద బత్తాకాయ సైజు అంతా చింతపండు అనేది ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా ఉడికించుకున్న చింతపండుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి యాడ్ చేసుకుందాము. ఇలా ఉడికించుకున్న చింతపండుని త్వరగా పీచు తీయడానికి ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా మనం గుజ్జు అనేది తీసుకోవచ్చు అనమాట చింతపండులోది. అలాగే పీచు చూసారే ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఈ పీచు అంతా వాటిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి స్ట్రైన్ చేసుకుంటే సరిపోతుందండి. చింతపండు గుజ్జు అనేది ఇది చాలా రోజు వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎటువంటి స్మెల్ కానీ ఏమీ అవ్వదన్నమాట. ఈ విధంగా చింతపండు గుజ్జు అనేది మనం తయారు చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జులోకి. అప్పుడు చింతపండు అనేది అడుగంటకుండా నీట్గా ఉడుకుతుందండి. అలాగే 1/2 స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అంటే ఒక 2 స్పూన్ల కల్లుప్పు అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి. అలాగే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు పసుపు అనేది చింతపండులో బాగా కలిసేలాగా ఒకసారి గంటతో మంచిగా కలుపుకుందాము. చింతపండు గుజ్జు అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి, లేకపోతే హై ఫ్లేమ్లో ఉండటం వల్ల అది బుడగలుగా చిందే అవకాశం ఉంటుంది. మూత పెట్టి ఉడికించుకోవడానికి చాలా సులభంగా ఉడుకుతుంది. అలాగే లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల త్వరగా అడుగంటకుండా మంచిగా ఉడుకుతుంది. అలాగే నేను ఒక 5 లేదా 6 పచ్చిమిర్చిని సన్నగా ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. ఉడికిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతుందనమాట. మనకి ఉడికింది లేని అర్థం అవ్వాలంటే పచ్చిమిర్చి ఉడికితే సరిపోతుంది. అలాగే నూనె కూడా కొంచెం పైకి వస్తుందండి. అదేనండి చింతపండు గుజ్జు తయారైనట్లు. ఇప్పుడు పులిహోర తాలింపు కోసం 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. అలాగే 4-5 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 2 లేదా 3 స్పూన్ల పల్లీలు అనేవి కూడా తీసుకుందామండి. ఈ విధంగా 2 వేడెక్కిన తర్వాత 2-3 స్పూన్ల పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకుందాము. పోపు దినుసులు అనేవి హీట్ అయిన తర్వాత 1/2 స్పూను ఇంగువ అనేది కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడి కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా తాలింపు అనేది ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే నేను ఒక 2 ఇంచుల అల్లాన్ని అనేది దంచుకొని పక్కన పెట్టుకున్నానండి. పులిహోరలో అల్లం దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు అంతా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరెచ్చగా ఉన్నప్పుడే మనం అల్లం యాడ్ చేసుకోవాలండి. అప్పుడే అల్లం స్మెల్లను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా దంచుకొని ఉంచుకున్నాను అనమాట. అల్లం వేయడం వల్ల చాలా బాగుంటుంది స్మెల్ పులిహోర. అలాగే ఈ విధంగా తాలింపు అనేది చల్లారిన తర్వాత మనం రైస్లోకి యాడ్ చేసుకుందాము. తాలింపు అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం రైస్ అనేది ఆరబెట్టుకొని ఈ విధంగా ఉండాలన్నమాట. రైస్లోకి 2 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకొని రైస్ అంతా పట్టించాలి. రైస్కి ఆయిల్ పట్టించడం వల్ల మనకి యూస్ చేసే చింతపండు గుజ్జు అనేది బాగా పడుతుందన్నమాట. రైస్ అనేది ఎక్కడ గడ్డలకు లేకుండా ఈ విధంగా చేత్తో ప్రెస్ చేస్తూ అన్నానికి ఆయిల్ అనేది అప్లై చేయాలన్నమాట. ఆయిల్ అప్లై చేయడం వల్ల చింతపండు గుజ్జు అనేది బాగా పడుతుంది. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి. నాకు 4-5 స్పూన్ల వరకు చింతపండు గుజ్జు అనేది పట్టిందనమాట. అది 3 కప్పుల రైస్కి మీరు తీసుకున్న క్వాంటిటీలో మీరు యాడ్ చేసుకోండి చింతపండు గుజ్జు అనేది. నాకైతే 3 కప్పుల రైస్కి 4.5 పట్టిందనమాట నాకు. ఇప్పుడు నేను మరి కొంచెం టేస్ట్ చూసానండి, సరిపోలేదు. ఈ విధంగా మరి కొంచెం అనేది యాడ్ చేసుకున్నాను. మీరు ఒకటి గమనించినట్టయితే నేను ఉప్పు అనేది ముందుగానే వేసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం చింతపండు గుజ్జు ఉడికించేటప్పుడు ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఈ విధంగా చింతపండు గుజ్జు అంతా అన్నానికి పట్టిన తర్వాత టేస్ట్ చూసుకొని మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల
మనం చింతపండు గుజ్జు కలిపిన తర్వాత సాల్ట్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత నాకు స్పూనున్నర సాల్ట్ అనేది సరిపోయిందండి. మీరు తీసుకున్న క్వాంటిటీలో మీ రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఉప్పు అంతా రైసు పట్టేలాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మరొకసారి అన్నాన్ని టేస్ట్ చూసి చింతపండు గుజ్జు సరిపోతే మరొకసారి కలుపుకోండి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి. ఈ విధంగా పులిహోర అంతా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం తాలింపు అనేది యాడ్ చేసుకుందాము. ముందుగా తయారు చేసుకున్నది తాలింపు అనేది కొంచెం చల్లారిన తర్వాతే యాడ్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చింతపండు పులిహోర ఎంతో టేస్టీగా సింపుల్గా శ్రావణ మాసం స్పెషల్ చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసాం కదండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా చింతపండు పులిహోర అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి.